నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ఇల్లందు క్లబ్లో బొగ్గు గనుల సర్వే మూసివేత ప్రణాళికలు గనుల భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ జిఎం లలిత్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ హైదరాబాద్ రీజియన్ 2 నాగేశ్వరరావు, విశిష్ట అతిథిగా డీజీఎంఎస్ సౌత్ సెంట్రల్ జోన్ హెడ్ సర్వేయర్ శ్రీనివాస శర్మ, గౌరవ అతిథిగా కార్పొరేట్ జనరల్ మేనేజర్ సర్వే రాఘవేంద్రరావు హాజరయ్యారు. మొదటగా సింగరేణిలో విధులు నిర్వహిస్తూ అసూలు బాసిన ఉద్యోగుల జ్ఞాపకార్థం 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బొగ్గు గనుల సర్వే విధానాలు, శాస్త్రీయ గని మూసివేత ప్రక్రియ, పర్యావరణ పరిరక్షణ చర్యలు, డీజీఎంఎస్ భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు. పాల్గొన్న వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం, బెల్లంపల్లి, కొత్తగూడెం ఏరియాల సర్వే అధికారులు, ఎస్ఓ2 జిఎం చంద్రశేఖర్, ఏరియా రక్షణాధికారులు, వివిధ గనుల ఏజెంట్లు, డీజీఎంఎస్ సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్డిఎంస్ ఇంట్రడ్యూస్ చేస్తున్న క్రమంలో 2000వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో కొత్తగా ఎస్డిఎంస్ వచ్చినాయి. ప్రతి మైన్లో కూడా మెజారిటీ మైన్స్లో ఎస్డిఎంస్ పెడుతున్న క్రమంలో ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా పెట్టారు. ఆ పెట్టిన క్రమంలో ఆఫీసర్ దగ్గర నుంచి జిఎం గారి దగ్గర నుంచి జనరల్ మజ్దూర్ వరకు కూడా ఇన్సెంటివ్స్ వర్తించినాయి. అవునా కాదు? ఫస్ట్ షిఫ్ట్లో ఏజెంట్ గారు ఉంటారు, మేనేజర్ ఉంటాడు, షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉంటాడు, సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు, వెంటిలేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి అంటే ప్రొడక్షన్ విషయంలో పొరపాటు చేయడానికి కుదరదు. బ్యాక్ షిఫ్ట్లో ఏం చేసేది తెలుసా? బ్యాక్ షిఫ్ట్లో సర్దార్దే రాజ్యం, ఓవర్ మైన్దే రాజ్యం. అండర్ మైనర్ ఎప్పుడో ఒకసారి ఒక చుక్క రేపేటట్టు ఒక గంట ఒక డిస్ట్రిక్ట్ పోయేస్తారు. ఈ లోపల జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఏం జరుగుతుందంటే బొగ్గు రావడం కోసం సర్దారు ఓన్ రిస్క్ తీసుకొని ఉద్దన్న బంధుగుణాలు కూడా ప్లాస్టింగ్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రూబోల్ట్ ముక్కు వేసి అడ్డం పెట్టేసి నేనేం చేయలేదు అన్నట్టు వచ్చేస్తారు. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాడు అడ్డం చేసిందని 2 క్లాసులు చేస్తే, నైట్ షిఫ్ట్ పడిపోయి వాడకు 2 క్లాసులు చేస్తే ప్రోగ్రెస్ ఎంత వచ్చింది? ఒక 5-6 మీటర్లు వస్తుంది. పొద్దున వచ్చి సర్వేర్ ఇవ్వని ముట్టుకున్న సర్వేర్ మాట ఎవడు ఇంటాడు కాదు. ఎందుకు అంటే అటు మేనేజర్ కానీ సేఫ్టీ ఆఫీసర్ కానీ బొగ్గు కావాల్సిందే, ప్రొడక్షన్ కావాల్సిందే. ఇటు సర్వే చేస్తుంటే అటు పక్క నుండి సరే అట్లయిందా సరే చూద్దామని అంటే ఒక లెటర్ ఇచ్చిన పాపం కూడా పోలేదు. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా మనము వినటానికి సరదాగా అనిపించినా కానీ సో ఆ రోజుల్లో ఎందుకు అంటే ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇన్సెంటివ్. మరి ఆ రోజుల్లో 2000-3000 రూపాయలు, 2000 సంవత్సరంలో 2000-3000 రూపాయలు ప్రతి ఆఫీసరు, సూపర్వైజర్, వర్కర్తో సహా ఇన్సెంటివ్ తీసుకున్నారు. రాంగ్ ప్రాక్టీసులు చేసి, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసి, లోడింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి, డిస్పాచ్ చేసిన మనము దాంట్లో సర్వేయర్ పాత్ర చాలా ఉంది. మైనింగ్ ఆపరేషన్స్ రాంగ్ ప్రాక్టీస్ చేయమని ఏ సర్వేయర్ చెప్పడు, ఏ సర్వే ఆఫీసర్ చెప్పరు. సర్వేయర్ పనే ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా మేనేజర్, ఏజెంట్ దృష్టికి తీసుకురావడం. వాళ్ళ రోజు వాళ్ళు చేస్తున్నారు. కానీ దాన్ని ఇలా కూడా వక్రీకరించినారు. ఇంకా ఏమన్నా ఇప్పుడు కూడా అలాగే వక్రీకరించుతుంటే అలాంటివి చేయకూడదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ మైన్ సర్వేయర్స్. మీకు స్పెషల్గా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు గెట్ టుగెదర్ అయినంటే మనం జస్ట్ అవేర్నెస్ కోసం ఉన్నదాన్ని, ఉన్న సబ్జెక్ట్ని మరోసారి మననం చేసుకోవటం కోసం. ఆ విధంగా మీరు దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. సో రీసెంట్గా RK8, RK6లో అమెండ్మెంట్ అయినాయి. అబాండన్మెంట్ ప్లాన్స్ మేనేజ్మెంట్ జమ చేసింది. దాంట్లో చాలా కరెస్పాండెన్స్ DGMS ఆఫీస్ నుంచి జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లాన్స్ ప్రిపేర్ చేయటము జరిగింది మన శ్రీనివాస గారు డైరెక్షన్లో, గైడెన్స్లో. సో దానిలో భాగంగా DDG గారు రిపోర్ట్ అప్రూవ్ చేస్తున్న క్రమంలో మరొకసారి సింగరేణి మొత్తానికి సెంట్రలైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడటంతో మేము ఇది ప్లాన్ చేసి సింగరేణి మొత్తం తరఫున అందరిని పిలవాలని సాయిబాబు గారికి, డైరెక్టర్ OB గారికి, డైరెక్టర్ PB గారికి, లలిత్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయినాము. సో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా లలిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతరలో పసికందు మృతి చెందిన ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘం డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రజక సంఘం సమన్వయకర్త నాగెల్లి సాంబయ్య, జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా మాట్లాడుతూ కుల విద్వేషంతో 2 నెలల పాపపై జరిగిన దాడి అత్యంత అమానుషమని ఖండించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు, గ్రామ బహిష్కరణలు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు సెంటినరీ కాలనీ స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయం జరిగే వరకు నిరసనలు నిరవధికంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ నల్లవేల్ శంకర్, రత్నాపూర్ టీఆర్ఎస్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ పివిరావు, ఆయా విభాగాల బాధ్యులు నల్లారి లింగయ్య, అరుణ, మాదాసి శ్రీనివాస్, బండి రంజిత్ కుమార్, మొండయ్య, సాయి, ధర్ముల రాజయ్య, పొన్నం సమ్మయ్య, నూనె రాజేశం, నాయకులు నస్పూరి రాయమల్లు, చెలికట్ల మహేష్, కుదురపాక భీమయ్య, అలవల రాజు, కొల్లూరి రాములు, ధర్ముల శ్రీనివాస్, భూమయ్య, రాకేష్, ముస్కిరాజు, రేగల రాజేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గత 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా కొబ్బెర మల్లన్న గ్రామంలోని మల్లన్న జాతర లోపల ఏదైతే రజకులు ఉన్నారో ఆ దేవాలయాన్ని మొత్తం శుద్ధి చేసి సున్నం వేసి అన్ని చేసిన తర్వాత మరి జాతర సందర్భంగా ఆ జాతరలో దేవుని దర్శనం చేసుకొని పోదామని ఆ కుటుంబం లోపలికి పోతే మరి అతను చేసుకున్న అమ్మాయి ఎస్సీ అమ్మాయి అని దృష్టిలో పెట్టుకున్నారా, లేకపోతే ఈ రజకులు రావద్దని పెట్టుకున్నారా? గ్రామానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ గారు మీరు అట్టేటద్దరు, నువ్వు డబ్బులతో 100 రూపాయలు టికెట్ తీసుకోవాలంటే మేము టికెట్ తీసుకోలేమని అతను అంటే అట్లా కాదు, నువ్వు కంపల్సరీ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకోకుండా రావద్దని అంటే మమ్మల్ని గుళ్ళేకు రానియద్దానని ఈయన వాట్సాప్ గ్రూప్లో పెట్టింది. దాన్ని అది వైరల్ అయిన తర్వాత ఈయన మొత్తం వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి చెప్పి ఆ రోజు తెల్లారి మొత్తం ఆ గుళ్ళకు వాళ్ళందరూ పిలిపించుకొని ఇతను గుడికి వచ్చిన తర్వాత అతన్ని తీసుకుపోయి రూములో బంధించి కొట్టడం అనేది జరిగినది. ఆ కొడుతా అంటే అతను ఏడదక్కిపోతాడు అని అతని భార్య తన చిన్న బిడ్డను పసికందును ఆ రెడ్డి అతని కాళ్ళ ముందటేసి, అయ్యా ఈ చిన్న పిల్లనన్నా చూసి నా భర్తను వదిలిపెట్టండి అని అంటే ఆ పిల్లను పసికందు పాపను కూడా తన్నడం అనేది జరిగినది. అతను తన్నడం వల్ల ఆమెకు ఇంటర్నల్గా దెబ్బ తాకితే 2 గంటల తర్వాత పాప చనిపోవడం అనేది జరిగినది. ఆ దెబ్బ తాకిన విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయింది అప్పటికప్పుడు. అంటే ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 1950లో ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని కులాల వారికి, దళితులకు, బహుజనులకు అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి, కుల వివక్ష ఉండద్దు, ప్రతిదీ సామాజిక న్యాయం జరగాలని ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి రచించి ఇస్తే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం అమలవుతూ ఉంది. కానీ పల్లెటూర్లలో స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు మరి దీనికి సంబంధించిన ఈ కుల వివక్ష ఇంకా పోవడం లేదు. ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఈ అగ్రవర్ణాల దురహంకారులు ఇంకా కుల వివక్షను దేవాలయం లోపలికి దళితులు, శూద్రులు అనే విధంగా వీళ్ళని రానియకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన సంఘటన కనపడతా ఉంది. దీనికి గాను మరి ఏదైతే అక్కడున్న పోలీసు వాళ్ళు ఉన్నారో అక్కడున్న పోలీసు వాళ్ళు దెబ్బలు తాకిన వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని, మాకు ప్రాణభయం ఉందని వీళ్ళు అప్లికేషన్ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పక్కన పెట్టి ఈరోజు మరి అది పక్కన పెట్టేసి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళు దెబ్బలు కొట్టిన వాళ్ళు వాళ్ళే ఫిర్యాదిస్తే, తిట్టిందని ఫిర్యాదిస్తే ఈ దెబ్బలు తాకిన వాళ్ళ మీదనే మరి కేసు బుక్ చేసినటువంటి సందర్భం చూసినాం. మరి దీనికి గాను ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజాపాలనని దళితులు, బహుజనుల ఓట్లతోటి గెలిచినటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఇప్పటికైనా పోలీసు వారి మీద చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వారిని వెంటనే అరెస్ట్ చేసి అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద వీళ్ళను ఉరి తీసే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు ఆపం. రాబోయే రోజుల లోపల తెలంగాణలో ఉన్న రజక సామాజిక వర్గం ఒక్కటై అవసరమైతే రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం మా కుల వృత్తిని బంద్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర మల్లన్న గుడిలో ఏ విధంగా ఒక 2 నెలల
నెలల పసికందు బలైపోయింది. మరి ఆమె పైన కేవలం ఈ 2 నెలల పాప పైన మాత్రమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. ఆ బాలిక అమ్మమ్మని కూడా నానమ్మని కూడా కడుపులో గుద్దిళ్ళు. ఆ బాలిక తండ్రిని చంపడానికి చుట్టాలతో వచ్చిండు. ఈ విధంగా మొత్తం కుటుంబం మొత్తం పైన కూడా అటాక్ జరిగినప్పటికీ కూడా ఒక పసికందు ప్రాణం కోల్పోయిన తర్వాత కూడా గుడిలో కుల వివక్ష చూయించుతూ మీరెంత అని చెప్పేసి కులం పేరు తీసుకొని అవమానించిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఆ దుండగుల పైన అంటే ఆలోచించండి. ఉల్టాగా ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మీద సెక్షన్ 325 కింద కేసు పెట్టింది. ఎవరైతే చనిపోయిన కుటుంబం ఉన్నదో వాళ్ళ పైన సెక్షన్ 325 కేసు పెట్టిల్లంటే అసలు ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందో మనం ఆలోచించాలి. ఒక దిక్కు కుల వివక్ష ఉన్నది, ఇంకొక దిక్కు మన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు. నేడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక కులానికి కొమ్ము కాసుకుంటా రజక కులానికి, ఎస్సీ కులానికి, ఆ విధంగా బీసీ వర్గాలన్నిటినీ కూడా నేడు గుండెపైన అంటారు. మరి నేడు రామగిరి మండలంలో రజక సోదరులందరూ కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ధర్నాని చేయడం ఎంతో స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నిన్న పెద్దపల్లి జిల్లాలో కూడా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి పట్టణంలో కూడా నిన్న తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజుకు రజక సోదరులు అందరూ కూడా వాళ్ళ లాండ్రీ షాపులు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మరి కొవ్వొత్తుల ర్యాలీ తీసుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఇంకో ముచ్చట చెప్పాలి, మధ్యప్రదేశ్లో ఇటీవలే ఒక ఎస్టీ అబ్బాయి పైన ఒక బీజేపీ నాయకుడు మూత్రం పోసిండని తెలిసిన తర్వాత రోజే అప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ సీఎం ఆ వ్యక్తిని ఇంటికి పిలుచుకొని ఆయన కాళ్ళు కడిగారు. ఎందుకు చేసిండని? కుల వివక్షని నిర్మూలించాలి అంటే అధికారంలో ఉన్నోళ్ళు కూడా చేసి చూయించాలి అని చెప్పేసి చూయించారు. మరి నేడు అదే జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఎవరి తాలూకా? మన ముఖ్యమంత్రి గారి తాలూకా. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా నేడు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా వారు కూడా తగిన చర్యలు తీసుకుంటూ వెంటనే ఈ పోలీసులలో కూడా కుల వివక్ష పైన చర్యలు తీసుకుంటూ ఏ పోలీసుల వల్లనైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదో వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ప్రథమంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి వరకు అయితే ఎఫ్ఐఆర్ పెట్టుడా అని చెప్పేసి ఈ రోజు పెడతాం, రేపు పెడతాం అని అనుకుంటా, కోర్టుకు పంపించినాం, అటు పంపించినాం, ఇటు పంపించినాం అని అనుకుంటా ఇప్పటి వరకు కూడా ఒక చిన్నారి మృతికి ఎవరు కారణము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే మరి మనం పోరాటం చేయాలా వద్దా? ఇంకా పోరాటం చేయాలి. పోరాటం ఇంకా చేస్తూనే ఉండాలి. న్యాయం దక్కేంత వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. నిన్న జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఫిర్యాదు చేసినాం. ఈ రోజు రజక సోదరులందరూ కూడా లాండ్రీ షాపులు పెద్దపల్లిలో బంద్ చేసిళ్ళు. నేను రామగిరి మండలంలో ఇక్కడ ఉండే రజక సోదరులందరూ కూడా సాంబయ్య మన మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి గడపలో, ప్రతి ఊర్లో, ప్రతి మండల కేంద్రంలో, మన ఇంట్లో కూడా, మన ఇంటి వాడలో కూడా ప్రతి చోట మనం నిరసన తెలియజేద్దాము. న్యాయం దక్కేంత వరకు. నేడు అన్యాయం జరిగింది ఒక కుటుంబానికి కాదు, మనం ఒక రజక కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న బిడ్డని, 2 నెలల బిడ్డని మనం కోల్పోయినాం. అంటే ఇది రజక సామాజిక వర్గం పైన జరుగుతున్నటువంటి అన్యాయంగా భావించి బీసీ బిడ్డల పైన జరుగుతున్నటువంటి కుల వివక్షగా
భావించి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మనం ముందు ఇంకా ధర్నాలు నిరసనలు ప్రదర్శించుతూనే ఉంటాము. ముఖ్యమంత్రి గారు కదిలేంత వరకు మనం ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటాము అని చెప్పి దురహంకారం నడుస్తుంది. దానికి ఉదాహరణ రీసెంట్లీ జరిగిన నాగర్ కర్నూలులో జరిగిన ఒక రజక బిడ్డకు ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్తులను బహిష్కరిస్తాం, వాళ్ళ కులవృత్తి వాళ్ళు రజక కులవృత్తి బహిష్కరిస్తామని ఒక మంచి మాట చెప్పారు. దీని మీద హెచ్చరించారు కాబట్టి ఖచ్చితంగా రజక సంఘానికి అందరి మద్దతు టోటల్గా బీసీ సంఘాలు ఎందుకంటే ఇంకా కూడా ఆ వివక్ష కొనసాగితే రాబోయే కాలంలో మనం ఇంకా ఇంటర్నెట్ ఇవన్నీ వాడే టైంలో కూడా ఇన్ని చూసుకుంటూ కూడా ఆ దురహంకారం ఎందుకు తగ్గుతలేదు అనేది ఇక్కడ రజక సంఘం తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఆ దురహంకారం తగ్గే వరకు వారికి మనము వ్యతిరేకంగా పోరాడకపోతే బీసీ సంఘాల ఎస్సీ సంఘాల ఐక్యత పోతుంది. విభజించు పాలించు అనే నినాదంతో ఆ పెద్ద కులసులు ఎప్పటి నుంచో అదే పాలసీని పాటిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మనం అంటే బీసీలు ఎస్సీలు ఈ దళిత సంఘాలు అన్ని కలిసి పోరాడాలని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం రాష్ట్ర స్థాయి హిజ్రాల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిజ్రా సమాజ ఐకమత్యాన్ని చాటడంతో పాటు తమ హక్కుల సాధన కోసం ఈ సమ్మేళనం నిర్వహించినట్లు అమ్మ తెలంగాణ స్టేట్ హిజ్రా సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 1500 మంది ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు. హిజ్రా సమాజానికి ఎదురవుతున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. సమ్మేళనంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, జల్సా మహోత్సవం, ఆటపాటలు, అమ్మవారి పూజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో శివాని, భవానీ, లాసియా, సుష్మా, అనితశ్రీ, సమ్మవ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో రాష్ట్ర స్థాయి హిజ్రాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ లోపల మా హిజ్రా కల్చర్ లోపల ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ మరియపాత పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా జీవితంలో ఒకసారి ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరిఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్. ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరిఖనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోనే ఇక్కడ గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప ఆశించదగిన మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి మేము మన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.